మా ఏంది మా ఇది? అదే నాకు అర్థం కావటం లేదే. దాని బొట్టు చెరుగుంది, జుట్టు చెరుగుంది, బట్ట నలిగుంది. అమ్మో, ఈ దొంగన మనవడు కొంప ముచ్చినట్టున్నాడే. మా ఏందో మాటలు చెప్పినావు? నా కొడుకులు నాకు కాకుండా అయిపోతాండారు. ఉండవే, ఆ సాంబార్ సంగతి ఏంటో చూద్దాం. పద 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 రా. గీతా, 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 తెల్లారిందమ్మా, లేచి తొందరగా బయటికి రా. వేడి నీళ్లు పెట్టాను, స్నానం చేద్దు గాని. వస్తున్నానక్క. మా ఈ సాంబార్ కూడా కొంప ముంచుంటదేమో. ఉండదు, పెద్ద గొడవ కదా, అసలు ప్రసక్తే లేదు. గీతా, బిరినరా. అక్క గీతా, వస్తున్నానక్క. మనిద్దరి మధ్య ప్రాబ్లం మన మధ్య ఉండాలి. ఇంట్లో వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. బిరినరా. గీతా, అమ్మో, ఇదేందే ఇంత గుండెపోటు వస్తుంది? గీతా, ఏంటి సంగతులు? అక్క మా ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదే. రాత్రి అసలు ఏమీ జరగకూడదని అనుకున్నాం. పొద్దునే లేచి చూస్తే జరగకూడవన్నీ మొత్తం జరిగినట్టున్నాయే. దేవుడా, ఆ సాంబార్ కొంప ముచ్చినట్టుగా ఉండాలి కదే. వీళ్ళ నాయన సెంటిమెంట్ కూడా పనిచేయలేదా దీని దగ్గర? నువ్వు నీ ఐడియాలు. ఛీ, నేనేసిన ఐడియా కూడా పోయింది. కనుకో, మనం నిప్పు పెడితే కొంపలు తగలపడకుండా ఉండకూడదే. ఏంటిది? ఈడు హుషారు చూస్తా ఉంటే రాత్రి బాగా సంతోషంగా ఉన్నట్టున్నాడు. రాత్రి నాకు శోభనం దుఃఖసాగరం అయిందని తెలిస్తే నా మీద జాలి చూపించి బాధపడతాడు. అది అస్సలు తట్టుకోలేం. రాత్రి తెగ సంతోషపడినట్టు, ఎంజాయ్ చేసినట్టు వీడి దగ్గర బాగా బిల్డప్ చేయాల. ఫోన్లే, వీడన్నా సుఖంగా ఉన్నాడు. ఓయమ్మో, రాత్రి పెద్ద యుద్ధం జరిగింది. జరగాల్సిన కార్యం జరగలేదని వీడికి తెలిసిందంటే పరుగు పోతుంది. వీడి దగ్గర అస్సలు బయటపడకూడదు. ఏందిది? వీళ్ళిద్దరూ ఏల పాటలో మాట్లాడుకుంటున్నారు. రే శోభన పట్టు కొడుకులారా, ఏంది మాటలు వదిలేసి ఏల పాటలో మాట్లాడుకుంటున్నారా? ఊరికన్నా ఏమి లేదులే అన్నా. రే శోభనం పెళ్లి కొడుకులారా, ఏమీ లేదంటే ఊరంతా పక్కమని అవుతారా? ఏదన్నా విశేషం ఉండాలా? ఏదైనా విశేషం ఉండాలని చెప్పి మమ్మల్ని వాంతులు చేసుకోమంటావా? ఏందన్నా నువ్వు? అది కాదురా, నిన్న మీ ఇద్దరికి శోభనం జరిగింది కదా, బాగా జరిగిందా? ఏందన్నా నువ్వు పో అన్నా. ఏంటా మాటలో? నాకు సిగ్గేస్తుండదా? రే సిగ్గుపడమాకరా, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వివరం తెలియదు మీకు. నేను సీనియర్నే, నాతో షేర్ చేసుకుంటే సలహాలు సంప్రదింపులు బాగుంటాయి కదా.
సీనియర్లే. నీ శోభనం జరిగి 4 రోజులే కదా అయింది. 4 రోజులైనా సీనియర్ కదా. చెప్పండ్రా మీ శోభన విశేషాలు చెప్పండ్రా. సిగ్గు లేకుండా ఏంది మాటలో? రే మన ఫ్రెండ్స్ కొన్ని షేర్ చేసుకుంటే జీవితాలు బాగుంటాయి. అసలు మీరు శోభనం రోజు పెళ్ళాలతో ఎట్లా మాట్లాడినారో, ఎట్లా అప్రోచ్ అయినారో తెలిసిందనుకో, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో నేను చెప్తారా. పోనా గమ్మునే ఉండు. అట్ట కాదరాస్తున్నాడా, సిగ్గుపడమాక. నువ్వేమో స్వాతి ముత్యంలో కమలాసనం, పూరి ఏమో వసంత కోకిల్లో సగం శ్రీదేవి. అను ఏందనా అంటే నా పెళ్ళం పిచ్చిదంటున్నావా నువ్వు? అట్ట కాదురా, అమాయకురాలు అని చెప్తున్నా. ఓ అట్నా. మీ అమాయకత్వంతో వివరం తెలియకుండా ఉండిపోయినారోనని నా కంగారా. ఇట్లాంటి విషయాలు బయట మాట్లాడుకోలేం కదా, అందుకని. నువ్వు పోనా గమ్మున ఉండు. అట్ట కాదురా. ఇప్పుడు అమ్మాయి గదిలోకి రాగానే ముందెవరు పలకరించినారో, గేడి ఎవరు పెట్టినారో? పూరి అమాయకురాలు కదా, సిగ్గు ఎక్కువ, అందుకనే గండైనా పెట్టినా. ఆ తర్వాత మొదట ఎవరు మాట్లాడినారు, ఏం మాట్లాడినారు? అది సిగ్గుతో తల ఉంచుకునే తల ఎత్తనేలా. నేను పూరి గడుగు పోయి పూరి పూరి అనే గోముగా పిలిచిన దానికి పూరి అనింది. తలెత్తి నన్ను చూడు అంటే నాకు సిగ్గు నేను చూడ బాబు అనిందే. గడ్డం పట్టుకునే మెల్లగా నేనే తలెత్తించిన. తలెత్తింది కానీ చూపులు మాత్రం నేలకే ఉండిపోయినాయి. తలెత్తి నన్ను చూడంటదే సిగ్గు. నేను చెప్పేది కూడా అదే. ఇట్ట సిగ్గు బిడియంతో కళ్ళెత్తి మనిషిని కూడా చూడపోతే వ్యారం ముందుకెట్టబోద్దే. సరే ఏం చేసిన తర్వాత? వెంటనే నేను బల్లి బల్లి నరిసిన. అదే నేను తలెత్తి చూసి ఏడా అని భయంతో నన్ను గట్టిగా వాటేసుకున్నదే. వెరీ గుడ్. నువ్వు బల్లి అని అరవగానే పూరికి భయం వేసి నేను గట్టిగా వాటేసుకుని ఉంటది. అవునా? ఆ తర్వాత ఏముండదు పెళ్ళి నీకు తెలీదా ఏమే? లైట్స్ ఆఫ్. గుడ్ చాలు రా. సూపర్ రా. అమాయకురాల్ని కరెక్ట్ గా లైన్ లో పెట్టిన. సూపర్ రా. అరే గోవిందా, నీ సంగతి నువ్వోనా? నాకు సిగ్గేస్తుండది. చెప్పరా. అమ్మాయి గదిలోకి రంగానే ఎవరు పలికిరిచ్చినారో, గేడెవరు పెట్టినారో? నో, నేను అన్న చేతగాని మొగన్నా. నేను మగ్గాన్ని కాలు మీద కాలేసుకునే దజ్జాగా కూర్చొని గడియ పెట్టు అన్నా. అది వెంటనే తోక ముడిచేసే గడి పెట్టేసి తల దించుకుని వచ్చింది. శభాష్ రా. ఫస్ట్ డేనే డామినేషన్ అనమాట. మరి మగాళ్ళం అన్నా మనం పడక దగ్గర మనం వీక్నెస్ గా కనబడినామంటే ఆ తర్వాత జీవితం అంతా తొక్కేస్తారు ఈ లేడీస్. మనం ఎన్ని సినిమాల్లో చూడలేదా? వెరీ గుడ్ రా. వెరీ గుడ్. లేకపోతే నాయనలాగా అయిపోయింది నీ పరిస్థితి. అంతే కదా. సరే ఆ తర్వాత ఏం మాట్లాడినావు? నేను స్టైల్ గా ఇరికి అనిచ్చి ఒక ఉమ్మత్తరు అన్నా. ఏందే ఈరికి అనిచే ఓ ఉమ్మదరుమా అంటే? అంటే గట్టిగా కౌలించుకుని ఒక ముద్దు పెట్టు అని. వారిని ఆరవను అడిగినావా? మరే ఆ తర్వాత ఇరికి అనిచే ఉమ్మ ఇచ్చిందా? యాడనా? అది సిగ్గుతో తల దించుకుని కాలి బొటన వెళ్తో కింద గోకే గోకుడికే కింద పెచ్చులు ఉడిపోయాయి గాని తల గీత మరీ అంత సిగ్గుపడిపోయిందరా? నో, మనం హీరోనా? మన మొహం చూసి అంత ధైర్యంగా తలెట్టేస్తుంది. సిగ్గు. తర్వాత నేనే దగ్గరికి పోయి బొగ్గ మీద ఒక గిల్లు గిల్లిన. ఇదిగో ఇలాగే కెవ్వమని అరిచి ఏంది గిల్లుతున్నావు అంది. నేను గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అని ఆర్డర్ వేసా. ఒరేయ్, నువ్వు హీరో అంటాడో మొత్తం విలన్ చేస్తున్నావు ఇంద్రా? నో, ఫస్ట్ నైట్ రోజున మనం అస్సలు లొంగకూడదనా. మన ఇమేజ్ ని ఆన్నే కాపాడుకోవాలా. మనం వాళ్ళ కొంగు పట్టుకుని తిరుగుతున్నామని తెలిసిందనుకో, ఆ తర్వాత మనల్ని కొంగున మూడేసి గిరా 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 తిప్పేస్తారు. అసలు ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి. సరే
ఆ తర్వాత ఏముంది, మెల్లగా దగ్గరికి పోయి బొగ్గు చెవు దగ్గర గుసగుసగా ఓ మాట చెప్పిన, అంతే లక్కుమని వాటేసుకుంది. ఇంకొదలా. ఏం చెప్పు చెవు దగ్గర? ఇంతటి అందం జీవితాంతం నా సొంతం కాబోతుందా, నేనెంత అదృష్టవద్దున్నా కదా అన్న. ఒరే, ఇంతకు ముందు గిచ్చినావు, ఇప్పుడు పోగినావు. అసలు అర్థం కాల నీ ఆలోచన. నో, ఈ ఆడులను గిల్లేటప్పుడు గిల్లాలా, ఊయలు ఊపేటప్పుడు ఊపాలా, అప్పుడే కంట్రోల్లో ఉంటారన్నమాట. అంతే. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది, లైట్ తీసేసి ఒకటే గుచ్చ గుచ్చ గుచ్చ. అరే నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ రే. అరే సూపర్ రా, రే సూపర్ అంతే. చింపేశారా? ఇటు ఇటు ఇటు. షబ్బా, చా 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 చా, ఊళ్ళో అసలు తలెత్తుకోలేకపోతున్నాను. ఇంట్లో పని చేసుకోక ఊళ్ళో ఏం పని నీకు? ఇంకా వంటింట్లో పనులు ఇంటి పనులు చేసుకుంటూ కూర్చోడానికి నేనేమన్నా అనాథమావని అనుకుంటున్నావా? 3 కోడళ్ళున్నారు నాకు, కమ్మగా వండి పెడతారు. ఇక నుంచి ఇస్త్రీ తొక్క నలగకుండా ఊళ్ళో అలా బిల్డప్లు ఇస్తూ తిరగాల. ఎన్నాళ్ళు లైఫ్ పోయింది, ఇంకట కుదరదు. కనకం అల్లున్నోరు తెగలేస్తాంది, గమ్మునుండమను. అదే చూస్తా ఉండా. చూస్తా ఉండేది కాదు, అర్జెంటుగా 1,00,000 రూపాయలు ఇయ్యి. ఏంది? ఏమైంది కనకం? ఎంతన్నా? 1,00,000. ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? ఆ సున్నాలో నువ్వు లెక్క పెట్టుకో, 1,00,000 నేను లెక్క పెట్టుకుంటా. ఇడిచ్చే. ఏంది? ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చిపెట్టినట్టు తెగ దబాయిస్తా ఉండావే. అయినా 1,00,000 రూపాయలతో నీకు పనేందయ్యా? 1,00,000 రూపాయలు అడిగేంత మొనగాడు అయిపోయినావా నువ్వు? నేను మొనగాడు కాకుండానే 3 పిల్లలు తండ్రినేనా? నీ కూతురు మెల్ల తాళి కట్టానా? నేనేమి 1,00,000 రూపాయలు జల్సా చేయడానికి అడగలేదు. ఊళ్ళో పరువు పోతుంది, పరువు నిలబెట్టుకునే దానికి అడతా ఉండా. ఆహా, ఏందో అంత పరువు పోయే పని ఊళ్ళో. అలా ఊళ్ళోకి పోతే జనాలందరూ పిలిచి ఏమడుతున్నారో తెలుసునా? ఏమయ్యా కనకరత్నం మొగుడా, 3 కొడుకుల పెళ్లి చేసి ఒక్క కొడుకు పెళ్లికి కూడా పెళ్లి పత్రిక వచ్చేయించలేదు, పెళ్లికి పిలవలేదు, విందు భోజనం పెట్టలేదు, అన్ని ఫ్రీ పెళ్లిళ్లే చేశారు, ఇదేమన్నా బాగుండదా అని మొహం మీద అడుగుతా ఉండారు. పెండ్లి పత్రికలు అచ్చేయించే వరకు నీ కొడుకులు ఏడాగినారు? అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరి మీద పడి ఒకడు కోతిని, ఒకడు కొరివిని, ఇంకొకడేమో గోడదని తీసుకొచ్చి కోడళ్లుగా నా నెత్తిన పెట్టినారు. అయినా ఈ ఊళ్ళో వాళ్ళకి సిగ్గుండక్కర్లా? ఇదే మాట ఊళ్ళో వాళ్ళు కూడా అడుగుతా ఉండారు. 3 కొడుకులకి పెళ్లిళ్ళు చేసి ఒకళ్ళ పెళ్లికి కూడా విందు భోజనం పెట్టలేదు, మీకు సిగ్గుండదా అని. వెంటనే రోషంతో బయలుదేరి వచ్చేసిన వాళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేసి బుద్ధి చెప్పాలా. మర్యాదగా 1,00,000 రూపాయలు ఇయ్యి. ఇస్తారు 1,00,000. వచ్చి నీ కోడళ్ళు తలా 1,00,000 పైసలు కూడా తీసుకురాలా. ఇప్పుడు వీళ్ళకి జరిగిన పెళ్లికి 1,00,000 రూపాయలు పెట్టి విందు భోజనం ఒకటి. పాపా, విందు అడిగే వాళ్ళని గుడికి తీసుకుపోయి అన్నదానం చేస్తుంటారు కదా, ఆడ తినిపించిపో. ఏందే, నా కొడుకుల పెళ్లికి విందు అడిగితే గుడికి తీసపోయి అన్నదానంలో అన్నాలు పెట్టించాలా? ఏ ఊళ్ళో వాళ్ళందరూ నా మొహాన్ని ఉమ్మేసేదానికా? ఇదిగో మర్యాదగా చెప్తున్నా, ముందు 1,00,000 ఇస్తావు లేదా? ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇదిగో చూసావా, ఇది ఏందది? వేషం. ఏంది విషమా? ఇది విషం కాదు, మొన్న వేరే బాటిల్ తెచ్చాడు. ఇది వేరే బాటిలు, విషం కాదిది. ఆ విషం నా ఆవేశానికి ఆవిరైపోయింది. ఇప్పుడే కొత్తగా విషం బాటిల్ కొనుక్కొచ్చిన. ఇప్పుడు మర్యాదగా 1,00,000 రూపాయలు ఇస్తే సరే సరే, లేకపోతే ఊళ్ళో వాళ్ళ దగ్గర పరువు పోయేదానికంటే ప్రాణాలు పోయేదే మేలు. ఈ విషాన్ని తాగేస్తా. తర్వాత నువ్వు పూలు బొట్టు లేకుండా కుములు కుములు ఏడుస్తూ కూర్చోవాలా, నీ ఇష్టం. మరి ఇంకా అల్లుడు, ఆ డబ్బేదో ఇచ్చేవే. నేనివ్వను. తాగేస్తా. వద్దు. వద్దంటే మరి డబ్బు? మరి 1,00,000 అంటే ఎట్టా? ఓ 1,000 రూపాయలు ఇస్తా. ఆ రచ్చబండ కాడ ఎవరో 4 భోజనాలు అడుగుతా అంటారు కదా,
వాళ్ళని మాత్రం తీసుకుపోయి నెల్లూరు మెస్ లో భోజనాలు పెట్టించేయి. నీకట్ట కాదు గాని నేను తాగి చస్తే గాని నీ తిక్క కుదరదు. అయ్యో వద్దు. మరి లక్ష పోయి తీసుకొచ్చివే. ఈ విషయం మాటలో ఒకటి పట్టుకుని నీకు పూలు బొట్టు లేకుండా చేస్తానంటా ఉన్నాడు. ఇది నీకు ధర్మం కాదు చెప్తున్నా. మరి ధర్మంగా అడిగితే మీరు ఇస్తున్నారా? ఇయ్యండి. అబ్బా ఎల్లి తీసుకురావే. ఇది తీసి లోపల పెట్టు, తెచ్చిస్తా ఉంది కదా. అట్టా ఏడుస్తా ఇస్తే కుదరదు, నవ్వుతాయి. థ్యాంక్స్. మందు చూపించి విషయం అని చెప్తే పిచ్చిది నమ్మేసింది. ఈ పూలు బొట్టు స్కీమ్ బాగుంది. దీంతో కొన్నాళ్ళు మనం రన్ చేసుకోవచ్చు. ఏంది భోజనం చేయలేదంట? నేను ఇక్కడ గోడలతో మాట్లాడడంలా మనుషులతోనే మాట్లాడుతా ఉండా. నాతో ఎవరు మాట్లాడక్కర్లేదు ఇక్కడ. ఈడ మీరు మాట్లాడలేదని ఎవరు దిగులు పడిపోయి కూర్చోలా. మీరు మాట్లాడకపోతే మాకు తిన్నదరకొచ్చి మాట్లాడడంలా. ఏమన్నా ఉంటే నాతో తెలుసుకో. తిండి మానేసేదేంది? తినడం తినకపోవడం నా ఇష్టం. నీ ఇష్టం ఉంటే అది మీ ఇంట్లో పెట్టుకోవాలా. ఈడ మా ఇంట్లో ఉండి తిండి తిప్పలు లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే రేపు మళ్ళీ భోజనం కూడా పెట్టలేదని మా మీద నిందలేసేదానికా? ఒకవేళ అట్లా తిండి తిప్పలు లేకుండా చచ్చినా మీరు తిండి పెట్టలేదని ఎవరితో చెప్పరు. ఛే, తిను. నేను తినను, నీకు అనవసరం అది. చూడు, నువ్వు ఆకలితో ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నా. ప్లీజ్ గీత, నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే అది నా మీద చూపించు. ఇలా తిండి తిప్పలు మానేస్తే అస్సలు తట్టుకోలేను నేను. చూడు, నేను చేసిన తప్పుకు సారీ. అవేవి మనసులో పెట్టుకోబాక. కోపం ఉంటే తిట్టు, ఇంకా కోపం వస్తే కొట్టు, అంతే తప్ప నిన్ను ఇట్లా హింసించుకోబాక. నేను అస్సలు తట్టుకోలేను. ఇట నేను బ్రతిమాలు తినిపిస్తా అనుకున్నావా? ప్రాసెక్టే లేదు. ఏందా చూపులు మిడిగుడ్లు వేసుకున్నాయి? కళ్ళు మాత్రం కోడిగుడ్డు సైజులో ఉన్నాయి. ఏందో ఇంట్లో ఒట్టి అన్నం కూరే చేసినారు. ఒక కోడిగుడ్డు కూరైనా చేసి ఉండొచ్చు కదా. ఫుల్ ఆకలి మీద ఉండా తింటా. చూడు, నువ్వు ఇట ఫోజులు కొట్టి అన్నం తినకుండా ఉపవాసాలు ఉంటే ఇడ ఎవ్వరూ నిన్ను బతిమాలుకోరు. తినకపోతే కాలేదు నీ కడుపే. ఎవరు నిన్ను బెదిరించక్కర్లా. తింటే తిను, లేకపోతే పో. నువ్వు తినకుండా కూర్చుంటే నేను వచ్చి కాళ్ళ వేళ్ళపడి నిన్ను బతిమాలుకుంటూ తినిపిస్తాననుకున్నావా? ప్రాసక్తే లేదు. ఏందో మీ నాయన నేనే కొట్టి చంపేసినట్టు తెగిది చేస్తున్నావే. తింటే తిను, లేకపోతే పో. నేను తింటా, శుభ్రంగా తింటా, కడుపు నిండా తింటా. నీలాంటి మనసు లేని రాక్షసుడి కోసం నేనెందుకు పస్తులుండాలి? నేను తింటా, కడుపు నుండా తింటా. నీకోసం ఎవరు ఇక్కడ పస్తులు లేరు. నాకేం కర్మ నీకోసం పస్తులు ఉండాలని? నీకు అసలు మనుషుల విలువలు మనసులు ఇవేవి తెలియవు కదా. రాక్షసుడివి.
మా నాన్నని కొట్టి చంపాలని చూసావు. ఇదో తినేదానివి గమ్మునే తిను. ఊరికే నా మీద పడి ఏడ్చావంటే బాగుండదు చెప్తా ఉన్నా. తింటాం, నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? ఇంకో తింటాం. ఏంది అట్టా చూస్తుండవు? దిష్టి తగులుతుంది. మొహం అటు తిప్పు. దొంగ గోవింద్. ఏందా దొంగ గోవిందా? అవును, ఆ మొహం చూడు, దొంగ మొహం. ఎవరిదే దొంగ మొహం? నీదే గజ దొంగ మొహం. తినకుండా వేషాలేసి నేను దిగొచ్చేలా చేసి నీ కాళ్ళ వేళ పడతాననుకున్నావా? ఛాన్సే లేదు. చెక్కేదేలా. పోరా, పోయి పని చూసుకో. ఏంది రేయా? అంతే నీకు ఇచ్చే మర్యాద. చూసి తిను, గొంతు పట్టుకుపోద్ది. అది చెప్పడానికి నువ్వెవరు? గొంతు పట్టుకుంటే పట్టుకుంటుంది. నువ్వు నాతో మాట్లాడి పని పెట్టుకోబాక. నీతో మాట్లాడకపోతే నాకు అసలు పూటే గడవదు. పోయా ఏయ్ పోరా. పోవే.